హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సిలో ప్రతి షిఫ్ట్లో వచ్చే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏరియా అండ్ పెరిమీటర్ ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం 13th చాప్టర్ ఏరియా అండ్ పెరిమీటర్ వైశాల్యం అండ్ చుట్టుకొలత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినవి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. నెక్స్ట్ చతురస్రం యొక్క చుట్టుకొలత, వైశాల్యం. ఇక్కడ స్టార్టింగ్ పేపర్లోనే ఇచ్చారు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం L ఇంటూ బి, చుట్టుకొలత 2 ఇంటూ L ప్లస్ బి. చతురస్రం యొక్క వైశాల్యం A స్క్వేర్, చుట్టుకొలత 4 ఇంటూ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం. ఇది సమాంతర చతుర్భుజం, దీని యొక్క వైశాల్యం ఎంత? సమాంతర చతుర్భుజం వైశాల్యం ఈక్వల్ టు దీర్ఘచతురస్ర వైశాల్యం. పొడవు ఇంటూ వెడల్పు, భూమి ఇంటూ ఎత్తు. ఎక్సర్సైజ్ 2లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎక్సర్సైజ్ 2లో 4th ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ 4th, 5th, 6th ఆల్రెడీ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చిన ప్రాబ్లమ్సే. సమాంతర చతుర్భుజం సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేర్చుకుందాం. ద హైట్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఈస్ 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ 192 సెంటీమీటర్ స్క్వేర్, ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ హైట్ అని అడుగుతున్నారు. ఏం లేదండి, దీని ఆన్సర్ ఏంటంటే, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 192 సెంటీమీటర్స్. దాని బేస్ అంటే ఏంటి? భూమి అండ్ ఎత్తుని కనుగొమంటారు. మనం ఇప్పుడు చేద్దాం. ఇక్కడ హైట్ ఈస్ ఏమన్నారు? హైట్ ఆఫ్ ద పారలోగ్రామ్ ఈస్ 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ అన్నారు కాబట్టి హైట్ మనము x అనుకుంటే బేస్ ఏమవుతుంది? ఇది హైట్. బేస్ ఏమవుతుంది అంటే భూమి ఎంత అవుతుంది? 1/3 అన్నారు అంటే x/3 అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ సమాంతర చతుర్భుజ వైశాల్యం కూడా ఇచ్చారు. ఎంత? 192 సెంటీమీటర్ స్క్వేర్. 192 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఏం లేదు, మనకు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం తెలవాలి. పారలోగ్రామ్ యొక్క వైశాల్యం ఏరియా ఎంత? b ఇంటూ హెచ్. b ఇంటూ హెచ్ ఈక్వల్ టు 192 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ b అంటే ఎంత? x. h అంటే x/3. x ఇంటూ x/3 ఈక్వల్ టు 192 సెంటీమీటర్ స్క్వేర్. x ఇంటూ x స్క్వేర్. 3 అనేది ఇటు డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 192 ఇంటూ 3. x స్క్వేర్ ఈక్వల్ టు 192 ఇంటూ 3 ఎంత? 576. నౌ x స్క్వేర్ ఈక్వల్ టు 576 స్క్వేర్ ఎంత? 24 స్క్వేర్. స్క్వేర్ గెట్ క్యాన్సిల్. x ఈక్వల్ టు 24. x వాల్యూ వచ్చేసింది మనకు. కాబట్టి ఇక్కడ హైట్ h ఈక్వల్ టు x కదా, ఇక్కడ హైట్ h ఈక్వల్ టు ఎంత? x. b ఈక్వల్ టు x/3. b ఈక్వల్ టు x/3. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఎంత? 24. బేస్ 24/3. 2 1s 2 8s. నౌ బేస్ వాల్యూ 8. ఇక్కడ బేస్ అండ్ హైట్ ఈక్వల్ టు ఎంత? బేస్ అంటే భూమి అంటే 8, హైట్ అంటే 24. 8 మీటర్స్ అండ్ 24 మీటర్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇన్ ఏ పారలోగ్రామ్ ద బేస్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:2. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ ఈస్ 360 మీటర్ స్క్వేర్, ఫైండ్ ఇట్స్ బేస్ అండ్ హైట్. ఇక్కడ పారలోగ్రామ్ యొక్క బేస్ అండ్ హైట్స్ రేషియోలు ఇచ్చారు. 5:2 ఇచ్చారు. అండ్ ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్ కూడా ఇచ్చారు ఇంతకుముందు లాగానే 360 మీటర్ స్క్వేర్. అండ్ బేస్ అండ్ హైట్ కనుక్కోమంటారు. ఇక్కడ రేషియోస్ లాగా ఇచ్చారు, ఇంతకుముందేమో 1/3 అని ఇచ్చారు. అంతే, టోటల్ సేమ్. నెక్స్ట్ ప్రాబ్లం 5th ప్రాబ్లం. బేస్ అండ్ హైట్ 5:2. బేస్ అండ్ హైట్. బేస్ ఎంత? 5, హైట్ 2. హైట్ 2. ఇక్కడ ఏమనుకోవాలి మనం? 5x అండ్ 2x. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ parallelogram.
360 మీటర్ స్క్వేర్. 360 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఏరియా ప్యారలోగ్రామ్ ఫార్ములా ఎంత? బి ఇంటూ హెచ్. బి ఇంటూ హెచ్ ఈక్వల్ టు 360. బి వాల్యూ 5x, హెచ్ వాల్యూ 2x ఇక్కడ ఈక్వల్ టు 360. 5 2 జా 10, x ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 360. నౌ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 10 అనేది లెఫ్ట్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడింగ్ బై 10 ఈక్వల్ టు 0 0 కట్. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 6 స్క్వేర్. 36 అంటే ఎంత? 6 స్క్వేర్. నా స్క్వేర్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఎక్స్ ఈక్వల్ టు 6. ఎక్స్ వాల్యూ వచ్చేసింది మనకి ఇక్కడ. బేస్ వాల్యూ ఎంత? బేస్ ఈక్వల్ టు 5x, భూమి ఈక్వల్ టు 5x. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 5 ఇంటూ 6 ఈక్వల్ టు 5 6 30 మీటర్స్. భూమి ఈక్వల్ టు 30 మీటర్స్. హెచ్ ఈక్వల్ టు 2x. 2x అంటే 2 ఇంటూ 6, 2 6 12 మీటర్స్. ఇప్పుడు తెలిసిందా? 30 మీటర్స్ 12 మీటర్స్. ఇటువంటి ప్రాబ్లమ్సే టెట్ అండ్ డిఎస్సిలో వేస్తున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం. ఏ స్క్వేర్ అండ్ ఏ ప్యారలోగ్రామ్ హ్యావ్ ద సేమ్ ఏరియా. స్క్వేర్ అండ్ ప్యారలోగ్రామ్ హ్యావ్ సేమ్ ఏరియా. ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ 40 meters and the height of the parallelogram is 20 meters, find the base of the parallelogram. ఇక్కడ ఏమడుగుతున్నారంటే 6th క్వశ్చన్. చతురస్రం మరియు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యాలు సమానం. చతురస్రం యొక్క భుజము 40 మీటర్లు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు. అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమిని కనుగొనండి అంటున్నారు. చేద్దాం ఎలాగో. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? ఏ స్క్వేర్ అండ్ ప్యారలోగ్రామ్ హ్యావ్ సేమ్ ఏరియా అన్నారు కదా. ఇక్కడ ఏరియా ప్యారలోగ్రామ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు చతురస్రం యొక్క వైశాల్యం. నా ఇక్కడ ఇంకా ఏమన్నారు? ఏ వాల్యూస్ ఇచ్చారు? స్క్వేర్ ఈక్వల్ టు 40 meters. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటే ఒక భుజం ఇచ్చారన్నట్టు. 1 సైడ్ ఇచ్చారు. 1 సైడ్ ఇచ్చిన టోటల్ సైడ్స్ ఇచ్చి అంతా అదే కదా. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు 40 meters. నెక్స్ట్ ఇచ్చారు అండ్ ద హైట్ ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఈక్వల్ టు 20 meters. హైట్ ఇచ్చారు. హైట్ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఈక్వల్ టు 20 meters. ఇక్కడ ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ కావాలంటే ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఫార్ములా ఏంటి? బి ఇంటూ హెచ్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఎంత? ఫార్ములా ఏ స్క్వేర్, భుజం స్క్వేర్. ఇక్కడ హైట్ ఆల్రెడీ ఇచ్చారు. హైట్ అంటే ఏంటి? 20 meters. బి ఇంటూ 20 meters. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ కూడా ఇచ్చారు. ఎంత? 40 meters. 40 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూడండి, బి ఇంటూ 20 ఈక్వల్ టు 40 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 కదా, 1600. నెక్స్ట్ 20 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది. 1600 ఈక్వల్ టు బై 20. 2 1s are 2 8s 60. నౌ బి ఈక్వల్ టు 80. బి వాల్యూ వచ్చింది, బేస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు అక్కడ? ఫైండ్ ద బేస్ అండ్ హైట్. ప్యారలోగ్రామ్ది బేస్ అండ్ హైట్ కనుక్కోమన్నారు. ఇక్కడ మనకు బేస్ వాల్యూ వచ్చిందా ఆల్రెడీ? హైట్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. హైట్ ఈక్వల్ టు ఎంత? 20 meters. హైట్ 20 meters, బేస్ 8, హైట్ 20. సింపుల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.